ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 29 మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. మొదటి ఆరాధన 7 గంటల నుండి 10 గంటల వరకు. రెండవ ఆరాధన 10 గంటల నుండి 1 గంట వరకు. స్థలం మేనిస్టెలా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్యా థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రియులరా, ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. ఈరోజు నాతో మాట్లాడవా ప్రభువా, ప్లీజ్ నన్ను దర్శించవా అని ఎంతగానో దేన మనసుతో నువ్వు అడుగుతూ ఉన్నావు. దేవుడిని మనం ఆలకించి పరలోకము నుండి ఈ ప్రార్థనా శక్తి ద్వారా నీకు వర్తమానాన్ని పంపిస్తూ ఉన్నారు. మనం నోట్ చేసుకుంటారా? నెహెమియా గ్రంథము 2వ అధ్యాయము 20వ వచనం ద్వారా దేవుడు మీ కుటుంబాన్ని దర్శిస్తూ ఉన్నారు. నెహెమియా గ్రంథము 2వ అధ్యాయము 20వ వచనం నేను చదువుతున్నాను, చూడండి. నెహెమియా చాప్టర్ 2 వర్స్ 20. అందుకు నేను ఆకాశమందు నివాసి అయిన దేవుడు తానే మా యత్నమును సఫలము చేయును. దేవుడే మా యత్నమును సఫలము చేయును. ఈరోజు నీ ప్రయత్నము సఫలమవుతుంది. ఏదేదో ప్లాన్ చేస్తున్నావు, సఫలం అవుతుందా? సక్సెస్ అవుతుందా? నేను ఎన్ని చేసినా సక్సెస్ అనేది నేను చూడలేకపోయాను అని అనుకుంటున్నావు కదా. దేవుడు మీ యత్నమును సఫలము చేస్తున్నాడు. ఇక్కడ వీరికి అనుకూలమైన పరిస్థితి లేకపోయినా నెహెమియా వారు తిరిగి మళ్ళా కాలిపోయిన గుమ్మాలు కట్టడం విషయంలో, అంటే కూలిపోయినటువంటి ప్రాకారము మరలా లేవనెత్తటంలో, మరలా స్ట్రాంగ్ చేయటంలో, రీబిల్డ్ చేయటంలో వారికి ఎన్నో శోధనలు. ఏ సహాయం లేకపోయినా మనకి దేవుడే సహాయము చేస్తాడు. మనకు దేవుడు ఉన్నాడు. మన యత్నములన్నీ కూడా, ప్రయత్నములు దేవుడు సఫలము చేస్తాడని విశ్వాసముతో నెహెమియా ఆ ప్రజలందరినీ బలపరిచి ముందుకు తీసుకెళ్ళినప్పుడు దేవుడు గొప్ప కార్యము చేశాడు. నెహెమియా నాయకత్వంలో అద్భుతంగా కాలిపోయిన గుమ్మాలన్నీ కూడా తిరిగి అద్భుతంగా కట్టబడ్డాయి. ఎంత ఆశ్చర్యమైన మాటలు చూడండి ప్రియులరా. ఆ గుమ్మాలు, పాడైనటువంటి ప్రాకారము మరలా తిరిగి కట్టడం, ఆ మరమ్మతులు చేయటం దేవుని సహాయం ఉంది కనుక వారి ప్రయత్నములన్నీ సఫలమైనవి. వారి దగ్గర ఉన్నా లేకపోయినా. ఈరోజు ఇల్లు కట్టే ప్రయత్నం చేస్తున్నావేమో, పెళ్లి చేసే ప్రయత్నం చేస్తున్నావా, లేకపోతే వ్యాపారం ప్రయత్నం చేస్తున్నావా, ఏదో ఒకటి బాగుపడటానికి, దీవించబడటానికి, కుటుంబంతో ఆశీర్వదించబడటానికి ఏం చేస్తే పని చేస్తుందా అని కొన్ని ఆలోచనలు నీకు వస్తూ ఉన్నాయి. అయితే దేవుడు ఈ దినాన్ని నీకు ఇస్తున్న గొప్ప వాగ్దానము, నీ ప్రయత్నము సఫలము చేస్తాడు. ఎందుకంటే ఆయన నీ పక్షముగా ఉన్నాడు. నెహెమియా చెప్తున్న మాట, ఇక్కడ ఆయన భక్తులు మాట్లాడుతున్న మాటలు ఎన్నో ఆశ్చర్యంగా ఉంటుంటే, ఆయన మా యందున్నాడు, మా యత్నములను ఆయన సఫలము చేయును. ఎవరు విమర్శించినా నువ్వు కట్టలేవు, నువ్వు చేయలేవు, నువ్వు వెళ్ళలేవు, నువ్వు జయము పొందలేవు, నువ్వెంత, నీ బ్రతుకెంత, నీ స్థితి ఏంటి అని అనుకుంటున్నప్పుడు, నువ్వు ఎంతో కృంగిపోయే ఆలోచన నీకు కలుగుతున్నప్పుడు నువ్వు అనుకోవచ్చు,
నేను చేయలేనేమో, నేను విజయం సాధించలేనేమో. పరిశుద్ధాత్ముడు ఈరోజు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఆయన మీతో ఉన్నాడు, మీ ప్రయత్నము సఫలమవుతుంది. ఏది యోచన చేస్తున్నావో, ఎలాంటి స్కెచ్ చేస్తున్నావో అది నువ్వు జయము పొందటం చూస్తావు. నీ ప్రయత్నములు, నీ ఆలోచన దేవుడు సఫలము చేయునుగాక. గాడ్ బ్లెస్ యూ. వాక్య భాగంలోకి వెళ్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 17-18. రాబోవు కాలమునందు, చూడండి, రాబోవు కాలమునందు నీకు మేలు కలుగునను. హలో, మీ అందరికీ శుభవార్త. పట్టణస్థులారా, పట్టణ ప్రాంత ప్రజలారా, పరిసర ప్రాంతంలో నుంచి వచ్చిన వాళ్ళరా, మీకు ఒక శుభవార్త. దైవజనుడిగా నా ద్వారా దేవుడు ప్రకటిస్తున్నాడు. రాబోవు కాలమందు నీకు మేలు కలుగును. నమ్మికయున్నది. ఏమండి? నీకు మేలు కలుగునను నమ్మికయున్నది. నీకు మేలు కలుగునను నమ్మికయున్నది. నీ పిల్లలు తిరిగి తమ స్వదేశమునకు వచ్చెదరు. ఇది యెహోవా వాక్కు. ఆమేన్. మీ అందరికీ శుభవార్త. 2 చేతులు పైకి ఎత్తండి. నేను ప్రకటిస్తున్నప్పుడు ఇది నాదే, దేవుడు నాకే ఇచ్చాడని నువ్వు నమ్మి నేను చెప్తూ ఉన్నప్పుడు నువ్వు ఆపకుండా ఆమెన్ 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 అనాలి. ఓకేనా? స్ట్రైట్గా చేతులు పైకి ఎత్తండి. గాలివానకి పడిపోయిన చైన్లాగా ఉండకూడదు. చేతులు స్ట్రైట్గా పైకెత్తాలి. నేను చదువుతున్నాను చూడండి. రాబోవు కాలమునందు, మీరు ఆమెన్ ఆమెన్ అనండి. రాబోవు కాలమునందు నీకు మేలు కలుగునను నమ్మికయున్నది. నీ పిల్లలు తిరిగి స్వదేశమునకు వచ్చెదరు. ఇదే యెహోవా వాక్కు. గట్టిగా గట్టిగా చప్పటి కొట్టి ప్రభుని స్తుతించండి. మీకు శుభవార్త. ఏడవకండి, మీకు శుభవార్త. బాధపడకండి, మీకు శుభవార్త. రాబోవు కాలమందు యేసయ్య మేలు కలుగచేయుచున్నాడు. అది మీరు నమ్మండి. ఆల్రెడీ నమ్మిక అయ్యున్నది. వెళ్ళిపోయిన పిల్లలు, చెదిరిపోయిన బిడ్డలు మరలా నీ స్వదేశంలోనికి రానై ఉన్నారు. పోయినవన్నీ మరలా రానై ఉన్నవి. నీకు మేలు కలుగుచున్నది. ఆమేన్. నాకు మేలు జరుగుతుందా? నిజంగా జరుగుతుందా? నా మాయదారి బ్రతుకులు ఎప్పుడైనా ఒక్క మేలుందా? ఇప్పుడు ఈ సంసారం, ఈ బాధలు, గొడవలు, అప్పులు, రోగాలు, ఒకటి పోతే ఒకటి నా జీవితానికి శాంతి లేదు అనుకుంటున్నా నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. యేసయ్య నీకు మేలు చేయుచున్నాడు. మీరందరూ ఇంటికి వెళ్ళాక నోట్ చేసుకోండి. ఈ దినము దైవజనుడి ద్వారా దేవుడు మాట్లాడిన మాట. నాకు మేలు చేస్తున్నాడు ఆయన. ఏ మేలు అంటే, ఎప్పుడనంటే రాబోవు కాలమందు నీకు మేలు కలుగునని నమ్మికయున్నది. ఏంటి మేలు అంటే? చూడండి, అక్కడ తెలియపరుస్తూ ఉన్నాడు. నీవు నన్ను శిక్షించితివి. చూడండి, ఇక్కడ నీ పిల్లలు తిరిగి తమ స్వదేశమునకు వచ్చేదరు. ఇదే యెహోవా వాక్కు. ఒకటి మేలు ఏంటంటే, నీ పిల్లలు నీ స్వదేశానికి వస్తారు. అంటే నీ ఇంటికి, నీ కుటుంబానికి ఒక మంచి పేరు ప్రతిష్టలు ఉన్నాయి. నీ ఇంటికి, నీ ఇంటి పేరుకి మీ పితరుల దగ్గర నుంచి ఒక ప్రతిష్టత ఉంది, విలువలు ఉన్నాయి. అయితే నీ పిల్లలు త్రోవ తప్పిపోయారని ఏడుస్తున్నావేమో. అయ్యో, ఈ పిల్లల వల్ల ఏం చెడ్డొస్తుందో. ఈ మధ్య నా కూతురు ఇలా మారిపోయింది, నా కుమారుడు ఇలా మారిపోయాడు, నా బిడ్డలు ఇలాగ వెళ్ళిపోయారు, శత్రువు సాతానుడు పట్టేసుకున్నాడు. అయ్యో, నా బిడ్డ త్రాగుబోతుగా మారిపోయాడు, నా బిడ్డ వ్యభిచారిగా మారిపోయింది, నా బిడ్డ ఇలాగా దేవుని వాక్యానికి దూరం అయిపోయింది, నా కుమారుడు ఇలాగ అయిపోయాడు, నా కుటుంబం ఇలాగ అయిపోతుంది అనుకోలేదని ఏడుస్తున్నావు కదా. మరలా తిరిగి దేవుళ్ళలోనికి వారు రానై ఉన్నారు. గొప్ప మేలు ఏంటంటే, నా భర్త ఎంత మంచిగా ఉండేవాడో ఈ మధ్య కొళ్ళు తాగేస్తున్నాడు,
ఈ మధ్య మొంత తాగేస్తున్నాడు, ఈ మధ్య చెడ్డ అలవాట్లు వచ్చేసి మనిషి మారిపోయాడని అనుకు ఏడుస్తున్నావు కదా. నీ భర్తని మరలా దేవుడు నీ స్వదేశంలోనికి తీసుకుని రాబోతా ఉన్నాడు. త్రాగుతున్న భర్తలు మార్పు చెందుతున్నారు. దుర్మార్గంగా ఉన్నటువంటి భార్యలు భర్తలు మరలా కుటుంబ విలువల్లోకి రాబోతా ఉన్నారు. దేవుడు మరలా మీ కుటుంబాన్ని దీవెనకరంగా కట్టబోతా ఉన్నాడు. ఎవరిని మృంగుదునా అని ఎదురు చూస్తున్న దుష్ట శక్తి, సాతాను శక్తి యేసు నామములో విడుదల అవుతుంది. మీ భర్తలు బంగారముగా మారబోతున్నారు, మీ భార్యలు బంగారముగా మారబోతున్నారు. ఏదేమైనా తెక్కైనా లెక్కైనా డొక్కైనా ఏదైనా మరలా తిరిగి దేవుడు నీ చేతికి అప్పగిస్తున్నాడు. నీ ఇంటిలో నువ్వు స్వతంత్రంగా బ్రతికే సమయం వచ్చింది. ఇది నీకు దేవుడు మేలు చేయబోతున్నాడు. గట్టిగా హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. మీరు జాతకాలు చూపించుకుంటున్నారేమో, జ్యోతిష్కుని చెప్పించుకుంటున్నారేమో, చేతులు చూపించుకుని నా లైన్ ఎలా ఉంటుందో చెప్పంటున్నారేమో, హస్తరేఖలను బట్టి మీ బ్రతుకు భవిష్యత్తు తెలుసుకోవాలని అనుకుంటున్నారేమో. అక్కడ ఫీజు కట్టాలి. నేను చెప్తున్నాను ఫ్రీగా. దేవుని వాక్యము మీ హస్తరేఖను బట్టి చెప్తుంది. ఏంటో తెలుసా? మీకు ఇంకా కీడు జరగదు, మీకు అన్ని మేలు జరుగుతాయి. ఇల్లు దేవుడిస్తాడు, భూమి ఇస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు, రక్షణ ఇస్తాడు, స్వస్థత ఇస్తాడు. దేవుని రాజ్య వారసులుగా ఉంటావు. నీ బంధువులకు, మిత్రులకు, స్నేహితులకు అందరి ముందు దేవుడు నిన్ను తలగానే నిలబెడుతున్నాడు. గుర్తుపెట్టుకోండి, ఈ నెల బయట ఉన్న వారందరికీ, లోకమంతా కరువున్నా, లోకస్తులందరికీ ఎలాగున్నా కానీ క్రీస్తు నందున్న నీకు మాత్రం సమృద్ధి కలిగే ఉంటుంది. అటువంటి మేలు మీరు చూడబోతున్నారు. నేనున్నా మీకు వరకు ప్రార్థిస్తున్నాను. ఏడవకండి, కాపరాలు వదిలేయకండి, పారిపోకండి, అక్కడే ఉండండి. శ్రమలు ఎక్కడుండి అక్కడే ఉండండి. దేవుడు ఒక మేలు చేయబోతున్నాడు. ఎలాంటి మేలు అంటే, నువ్వు ఏడ్చిన ఏడుపు ఉండదు. ఇక్కడ ఎఫ్రాయిం గురించి మాట్లాడుతూ ఒక మంచి మాట అంటారు ఆయన. 18వ వచనం చదవండి. నీవు నన్ను శిక్షించితివి. 31వ అధ్యాయం 18వ వచనం. నీవు నన్ను శిక్షించితివి. కాడికి అలవాటు కాని. అమ్మా చూడండి, కాడికి అలవాటు కాని, కోడె దెబ్బలకు లోబడినట్లుగా నేను శిక్షకు లోబడుచున్నాను. నేను శిక్షకు లోబడుచున్నాను. నీవు నా దేవుడవైన యెహోవావు. నీవు నా దేవుడైన యెహోవావు. నీవు నా మనస్సును త్రిప్పిన ఎడల నేను తిరుగుదును అని ఎఫ్రాయిము అంగలార్చుచుండగా నేను ఇప్పుడే వినుచున్నాను. ఆమేన్, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. అక్కడ ఎఫ్రాయిం గురించి మాట్లాడుతున్న సందర్భం అది. పరిశుద్ధాత్ముడు ఈ దినాన్ని నీకు ఇస్తున్న గొప్ప వాక్యం ఏంటంటే, మీకు అలవాటు కాని శ్రమల్లో పడ్డారేమో. అక్కడ ఏమంటున్నాడంటే 18వ వచనం, నీవు నన్ను శిక్షించింది. ఎలాంటిదంటే, కాడికి అలవాటు కాని కోడె దెబ్బలకు. కాడికి అలవాటు కాని అంటే ఎవరిని డబ్బులు అడగటం నీకు అలవాటు లేదు, అప్పు చేయటం నీకు అలవాటు లేదు. ఎంత ప్రెస్టేజ్గా బ్రతుకుతావో నీ తోటి కోడల దగ్గర, లేకపోతే నీ అన్నదమ్ముల మధ్య, నీ ఆఫీసులో, నీ బంధువుల మధ్య, లేకపోతే మీ పొలాల మధ్య, మీ సరిహద్దు రైతుల దగ్గర ఎంత తలగా ఘనముగా బ్రతకాలని బ్రతుకుతున్నావో, సడన్గా నీకు శ్రమ వచ్చినప్పుడు నీవు ఎదుటి వ్యక్తిని అప్పు అడగటానికి ఎంతో దిగజారిపోతావు. అంటే నీ గుండె కొట్టుకుంటుంది. ఎలాగ అడగను నేను అప్పు చేయలా, ఈ మనిషిని డబ్బు అడగాల. నేనే ఎప్పుడు తలగా నిలబడ్డాను, ఉన్నా లేకపోయినా. కానీ ఈరోజు నోరు తెరిచి వారిని అప్పు అడగటం అంటే నా వల్ల కాదు, నేను అడగనని అనుకుంటావు. కానీ నీకున్న పరిస్థితికి నువ్వు అప్పు చేయాలి. నీకున్న పరిస్థితికి, వారు దుర్మార్గులైనా దుష్టులైనా వారి దగ్గరికి వెళ్ళి నువ్వు తల వంచటం అంటే అది ఎంత భయంకరమైన కష్టం అది. అవునా? మనకిష్టం లేని మనిషి దగ్గరికి వెళ్ళి
ఎవరి ముందు నువ్వు తలగా బ్రతుకుతున్నావో అలాగ బ్రతకకుండా ఆ మనుషుల దగ్గర, తోకగా ఉన్న మనుషుల దగ్గరికి నీ తల దించుకుని అడుగుతున్నావు అంటే అది ఎలాంటి దెబ్బ తెలుసా? ఏమన్నాడు అక్కడ? కాడికి అలవాటు కాని అలవాటు కాని కోడి దెబ్బలు. ఎప్పుడు ఎవరు వస్తువు నేను అడగకూడదని అనుకున్నావు, కానీ సమయం వచ్చినప్పుడు ఎవరి దగ్గర వస్తువు తీసుకోకూడదు అనుకున్నావో ఆ వస్తువు అడిగితే అది నువ్వు తీసుకోవటం. ఒకళ్ళు అడిగిన తర్వాత కూడా వారు నిన్ను 2-3 మాటలు మాట్లాడటం. వాహనాలు, వస్తువులు, ధనము, సహకారము, సహాయము, ఎవరిని అడగకుండా బ్రతకాలనుకున్న నీవు చివరికి అందరిని అడిగి అడిగి దిగజారిపోయి తల తీసినంత పని అయిపోయిందని ఏడుస్తున్నావే, అది కాడికి అలవాటు లేని కోడె దెబ్బ. ఆమేన్. బహుశా నువ్వు భరించలేని కష్టపడుతున్నావు కదా. ఎప్పుడు అప్పులేనా? ఇక్కడ అప్పు తీసి అక్కడ వడ్డీ కట్టడం, అక్కడ అప్పు తీసి వీరికి వడ్డీ కట్టడం, మళ్ళీ అప్పుల వాళ్ళందరికీ వడ్డీలు కట్టలేక నీవు తల్లడిల్లిపోతున్నావు కదా. రోగం వెంబడి రోగం వస్తుంది. నేను ఎవరి ముందు ఘనముగా బ్రతికానో, ఎవరి ముందు లీడర్గా జీవించానో, ఈరోజు వారందరూ నాకు పెద్దలుగా వస్తున్నారా? ఇదెంత బాధది. నేను ఈ ఊర్లో ఉండకూడదు, ఈ మనుషుల దగ్గర జీవించకూడదు, దూరముగా వెళ్ళిపోవాలని అనుకుంటావేమో. దేవుడి దినాన్ని నీ ప్రార్థన ఆలకించాడు. నీకు తండ్రి అయి ఉన్నాడు ఆయన. ఆమేన్. ఎఫ్రాయిము మాట్లాడుతూ ఉంటుంటే ఎఫ్రాయిము గురించి చూడండి, ఆ 9వ వచనంలో ఒక పెద్ద మాట అంటాడు. 3-4 లైన్లో, ఇశ్రాయేలునకు నేను తండ్రిని కానా, ఎఫ్రాయిము నా జ్యేష్ఠ కుమారుడు కాడా. మీరు దేవుని బిడ్డలై ఉన్నారు. మీ కాడి అలవాటు లేకపోయినా కాడి మోస్తున్నావు. ఎగ్జాంపుల్ మనం చూస్తే కొన్ని బండికి ఎద్దు కాడి మోస్తుంది. మనకి మీ పట్టణంలో చూడండి గిత్తలు ఉంటాయి. అది దాన్ని దూడను తెచ్చి గిత్తను పట్టుకొచ్చి ఎద్దుని డైరెక్ట్గా మనం బండి కాడి దాన్ని మెడ మీద పెడితే అది నడుస్తుందా? అది బండిని లాగుతుందా? బండిని తిరగబెట్టేస్తుంది. ఎందుకంటే దానికి అలవాట్లేదు. ఆ కాడి దాన్ని మెడ మీద నలుగుతుంటే దానికి భయం వేస్తుంది. నేను స్వతంత్రంగా బ్రతికేదాన్ని, స్వతంత్రంగా నేను నడుచుకుంటూ వెళ్ళి నా మేత నేను వేసేదాన్ని, నన్ను ఈ కాడికి కడుతున్నారు, నా పీకు నొక్కేస్తున్నారు, నాకు అలవాటు లేదు. ఇలా నడవటం దానికి రాదు. అందుకని ఎద్దుకి కాడి అలవాటు అవటానికి ముందు కొంతకాలము బండికి కట్టి పరిగెత్తిస్తుంటారు లోడ్ వేయకుండా. అది ఎద్దు ఎప్పుడైతే అలవాటు పడగా మీరు బాగా గమనించండి, ఎద్దుకి మెడ మీద నల్ల మచ్చ పడుతుంది. కాడి మోసిన అనుభవం. ఎద్దులు కొనడానికి బజారుకి వెళ్తే, పశువుల సంతకి వెళ్తే, ఎద్దులు అమ్మేటువంటి బజారుకి వెళ్తే ఈ పెద్ద రైతులు దేన్ని చూస్తారనుకుంటున్నారు? దేన్ని చూస్తారు? మెడ మీద నల్లటి మచ్చ ఉందా, ఉంటే ఇది వ్యవసాయం పనులు చేసిన అలవాటు ఉంది అని చెప్పి దాన్ని తీసుకుంటారనమాట. నీకెప్పుడు కూడా ఎక్కడ తలదించుకుని బ్రతకలేదు మీ తల్లి, మీ తండ్రి పౌరుషంగా బ్రతికారు. నీ దగ్గరికి వచ్చేటప్పటికి తలదించుకుని బ్రతుకు వస్తే నీకు అలవాటు లేదు. అది వాక్యం అనమాట. కాడి అలవాటు కానిది కోడె దెబ్బ. ఆమెన్. మీకు సంసారం ఇలా చేసుకోవాలి, లేకపోతే ఇలా చేయాలి. నేను ఈదులోకి వెళ్ళి సరుకులు కొనుక్కొచ్చే కుటుంబంలో నేను పుట్టలేదు. నా తండ్రి ఎప్పుడు అలా పెంచలేదు. నేను ఈరోజు నాకు నేనే వెళ్ళి కొనుక్కు రావాల్సి వస్తుందా? నాకు నేనే స్కూల్కి వెళ్ళి మాట్లాడవలసి వస్తుందా? బహుశా నా భర్త ఉంటే ఇన్ని కష్టాలు లేకపోనే, నా భార్య ఉంటే ఇన్ని కష్టాలు లేకపోనే. కష్టాల్లో అష్ట కష్టాలు ఉంటాయి. తనకు తాను వండుకొనుట అదో పెద్ద కష్టపడ్డ. ఏంటి?
అష్ట కష్టాల్లో మరొకని ఇంట చేరి ఉండటం అదో కష్టం అంట. మా నాన్నగారు చెప్పేవారు. ఎన్ని కష్టాలు అయ్యి? అష్ట కష్టాల్లో తనకు తాను వండుకొనుట. భార్య లేనోడు ఏం చేస్తాడు చెప్పరే? చెప్పండి. భార్య లేనోడు, భార్య చనిపోయింది అనుకోండి, భర్త ఏం చేస్తాడు? భోజనం బోవ కావాలంటే. ప్రియులరా, మనకు అలవాటు లేనిది ఏదైనా చేస్తే అవమానం అయిపోతాం. ఓకే ప్రియులరా, భర్తలకి భార్య లేకపోతే, ఇంట్లో ఆడపిల్ల లేకపోతే వారు ఏమి చేయాలో తెలియదు. ఏది చేసినా అంతా అవమానం అయిపోతుంది. మగవాడు లేకపోతే ఇంటిలో స్త్రీగా ఉన్న నీవు, ఇల్లాలుగా ఉన్న నీవు, భర్త లేని బాధ ఎన్నో రకాలుగా ఉంటుంది. భర్త లేని లోటు ఎన్నో ఉంటుంది. ప్రతిదీ నువ్వే మాట్లాడాలి, నీవే బయటకు రావాలి, జవాబు చెప్పాలి, పిల్లల విషయంలో మాట్లాడాలి. కొన్ని సమయాల్లో భర్త లేని బాధకి అది తల బాదుకుని ఏడ్చేస్తాం కొన్ని సమయాల్లో. నా ప్రియ సహోదరులరా, నువ్వు ఎలాంటి కష్టాలు, నీకు అలవాటు లేని కష్టాలు పడుతున్నావేమో, అలవాటు లేని పనులు చేయవలసి వస్తుందేమో, మాట్లాడకూడని మనుషుల దగ్గరికి వెళ్ళి మాట్లాడవలసి వస్తుందేమో. దేవా, నాకు ఎందుకు ఈ కర్మ పెట్టావు, నాకు ఎందుకు ఈ బాధ పెట్టావు అని ఏడుస్తున్నావేమో. దేవుడు నీకు మేలు చేయుచున్నాడు. గట్టిగా హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. నేను నీకు తండ్రినై ఉన్నాను. నువ్వు ఏడుస్తున్నావు కదా, కాడికి అలవాటు కాని కోడి దెబ్బలతో నన్ను శిక్షిస్తున్నావు, నేను శిక్షించబడుతున్నాను అని ఏడుస్తున్నావు కదా. ఎఫ్రాయిము, భయపడకు, ఏడవక ఊరుకొనుము. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. చూడండి 16వ వచనం, అందరు చదవండి. యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. 16వ వచనంలో 31:16 యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. ఏడవక ఊరుకొనుము. హలో హలో హలో, ఏడవక ఊరుకొనుము. కన్నీళ్లు విడుచుట మానుము. కన్నీళ్లు విడుచుట మానుము. నీ క్రియ సఫలమై, నీ క్రియ సఫలమై జనులు శత్రువుని శత్రువుని దేశములో నుండి తిరిగి వచ్చెదరు. ఇదే యెహోవా వాక్కు. ఆమేన్. గట్టిగా హల్లెలూయా చెప్పండి. నాకు యుద్ధం చేయటం రాదు బాబు, నేను యుద్ధం ఎలా చేయాలి, నాకు ఈదటం రాదు, ఎలా ఈదాలి. చేప కంటండి, చేప పిల్ల, చేపకి పుట్టిన వెంటనే ఈత వస్తుందట. ఎవరికి? చేపకి ఈత ఎవరు నేర్పరాలి. అమ్మ ఇలా ఇలాగ అనవే అని చెప్పదు, దానికి అదే ఇలా ఇలాగ అని పైకి వచ్చేద్దు, ఈత వచ్చేస్తుంది. అబద్ధాలకి అబద్ధాలు ఆడటం ఈజీగా వచ్చేస్తుంది. మోసం చేసే వాళ్ళకి మోసం అనేది ఈజీగా వచ్చేస్తుంది. నీకు అబద్ధం అంటే తెలీదు, మోసం అంటే తెలీదు, అన్యాయంగా బ్రతకటం అంటే నీకు తెలీదు. కానీ నీకున్న పరిస్థితులకు అబద్ధాలు ఆడుతున్నావు, నీకున్న పరిస్థితులకి మోసం చేస్తున్నావు, నీకున్న పరిస్థితులకి దొంగతనం చేస్తున్నావేమో. ప్రభువా, నాకు ఇలాంటి అలవాటు లేదు, కానీ ఇలాంటి పనులు నేను చేయలేను, నేను ఇలాగ అబద్ధం ఆడలేను, నేను దొంగతనం చేయలేనని ఏడుస్తున్నావు కదా. అయిపోయింది నీ చెడ్డ సమయం, బ్యాడ్ పీరియడ్ అంతా దేవుడు కొట్టివేసాడు. ఇక నీ ఇంటిలో శుభము సఫలము జరగనై ఉన్నది. ఏడవక ఊరుకొనుము. ఏమన్నాడు? కన్నీళ్ళు విడుచుట మానము. మీరు ఏడుస్తున్నారా? బిడ్డ పెళ్ళి ఎలా చేయాలి, నాకు ఏ సహకారం లేదు, నేను ఎలా ఇల్లు కట్టాలి, నేను ఎలా బ్రతకాలి, ఎలా తాకట్లో ఉన్నది వదిలిపించాలి అని ఏడుస్తున్నావా? నా ఏడుపు ఎవరు పట్టించుకోవట్లేదు, నేను ఎందుకు బ్రతకాలని నీలో నీవే కుమిలి ఏడుస్తున్నావా? పరలోకము నుండి దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. రాబో కాలమందు నీకు మేలు కలుగును, నీ కాడి ఆయన విరగొట్టి నీ మీద భారము లేకుండా నిన్ను దీవెనలతో నింపుతున్నాడు. గట్టిగా హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి.
దేవుడు మరలా నీ బ్రతుకుని దీవెనగా మారుస్తున్నాడు. దానికి నేను సాక్షిని. అందరూ కూడా తలలో వంచండి. ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడండి. ఒక వాగ్దానం ధర పుట్టిన దైవజనుడు నా మీద హస్తనిక్షేపణ చేస్తుండగా నన్ను బహుగా దీవించు బాబా అని ప్రార్థన చేయండి. ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడదాం. 2 చేతులు పైకెత్తి కళ్ళు మూసుకుని, ప్రభువా నన్ను ఆశీర్వదించు, నా పాపాలు క్షమించు బాబు, నన్ను పరిశుద్ధపరచు బాబు, నీవు తప్ప నాకు ఆధారం ఏది లేదయ్యా. కాడే అలవాటు లేకపోయినా, కోడి దెబ్బలు బాబు, అన్యాయమైన మాటలు నువ్వు ఇలా మాట్లాడేవని నా ముఖం మీద మాట్లాడుతూ నా మీద నిందలేస్తున్నారని ఏడుస్తున్నావు కదా. నా ఆస్తి విషయంలో నాకు అన్యాయం జరిగింది, నా వ్యాపారంలో అన్యాయం జరిగింది, నన్ను మోసం చేశారు, నేను మోసపోయానని ఏడుస్తున్నావు కదా. నీకు ఆయన తండ్రి అయి ఉన్నాడు. ఎఫ్రాయిము నాకు నేను తండ్రిని కానా? పరమ తండ్రికి నీ చేయిస్తావా? ఆయన శిఖరానికి నడిపిస్తాడు. నీ దైవజనుడి ద్వారా మాట్లాడావు, నీ సేవకుడి ద్వారా మాట్లాడావు, ఏడవక ఊరుకొని ఆదరించావు. పరలోకము నుండి నా కష్టాన్ని చూసేవా, నా బాధను చూసేవా బాబు. బాధలు చూసే దేవుడవు నీవు మాట్లాడే దేవుడవు, కన్యమరి గర్భాన పుట్టిన పరిశుద్ధుడవు, సిలువ వేయబడి సమాధి చేయబడి సమాధి నుండి 3వ దినాన్ని తిరిగి లేచిన పునరుద్ధారుడవు నీవు, విజయ వీరుడవు నీవు. నీ విజయము నాకు దయచేయి. నా సమాధి కష్టాల నుండి నేను లేవనెత్తబడతానని మాట్లాడుతున్నావు కదా. నీ కృప నాకు దయచేయి. నా పాపాలు క్షమించు, నన్ను పరిశుద్ధపరచు. అందరూ ప్రార్థన చేయండి. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. రాబో కాలమందు నీకు మేలు కలుగును. హల్లెలూయా. అందరూ ప్రార్థన చేయండి. కళ్ళు మూసుకుని మీకు ఏం కావాలని వచ్చారు అడగండి. ఇప్పుడు పొందుకునే సమయం ఇది. హల్లెలూయా.